అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మరి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి, ఎస్బీఐ యాడ్ చేయన్నా, అదేవిధంగా మరి ఏ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తే మరి డబ్బులు తొందరగా క్రెడిట్ అవుతాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క క్రియేటర్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే యూట్యూబ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు టిప్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ ఏదైతే అందరు కూడా ఒకసారి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ముందుగా అన్నమాట కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ లో ఇక్కడ మనకు స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ అయితే రివ్యూ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ అల్గోరిథం ఒకసారి రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐడి వెరిఫికేషన్ అయిపోతుంది. ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట అడ్రస్ వెరిఫికేషన్ అనమాట. ఈ యొక్క అడ్రస్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఎటువంటి బ్యాంక్స్ అకౌంట్స్ యాడ్ చేయాలన్నట్టయితే ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ బ్యాంక్ కావచ్చు. ఓకే, ఇలాంటి మంచి మంచి బ్యాంక్స్ అయితే మీరు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇందులో మరి బెస్ట్ బ్యాంక్ ఏంది అన్నట్లు చూసుకున్నట్టయితే దాదాపు ప్రతి ఒక్క మధ్యతరగతి వారి దగ్గర అనమాట ఒక ఎస్బీఐ అకౌంట్ అయితే ఉంటుంది. కాబట్టి నంబర్ 1 వచ్చేసి అనమాట మనకు ఎస్బీఐ అకౌంట్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకంటే మనకు లైక్ ఇక్కడ మనకు గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి మనకు అమౌంట్ కూడా సెక్యూర్గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఒకసారి మీరు $100 పాస్ అయిపోయిన తర్వాత మీకు $100 క్రెడిట్ కావడానికి అనమాట ట్రాన్సాక్షన్ ఫీజు కూడా మనకు కొంచెమే తక్కువ కట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఎస్బీఐ బ్యాంక్ అయితే ప్రిఫర్ చేయండి ముందుగా అనమాట. ఓకే, ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మరి ఏ బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేసుకోవాలి యూట్యూబ్ అకౌంట్ కిన్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి యాడ్ చేసుకోండి. కానీ మీకు ముందు చెప్పినట్లు గ్రామీణ బ్యాంక్స్ అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే అసలు అయితే యాడ్ చేసుకోవద్దు. మీకు అమౌంట్ అయితే క్రెడిట్ వాటికి వచ్చేసి అనమాట షిఫ్ట్ కోర్స్ కదా ఉన్నాయన్నమాట. కాబట్టి మెయిన్ బ్యాంక్స్ మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ ఫస్ట్ ప్లేస్ లో, అదేవిధంగా సెకండ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి, తర్వాత థర్డ్ ప్లేస్ లో ఐసిఐసి బ్యాంక్, తర్వాత ఫోర్త్ ప్లేస్ లో యాక్సిస్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్స్ అన్నిటి కూడా అయితే స్టెప్ బై స్టెప్ అయితే యాడ్ చేసుకోవచ్చు అకౌంట్స్ ఉన్నట్లయితే. ఇన్ కేస్ యూట్యూబ్ కోసం మేము కొత్త అకౌంట్ తీసుకుంటే మనకు ఇది వరకు ఎటువంటి అకౌంట్ బుక్ లేదన్నట్లయితే మీరు అందరూ కూడా ఫస్ట్ ప్రిపేర్ చేసేది ఎస్బీఐ బ్యాంక్ తీసుకోండి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైందని భావిస్తా ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా రిగార్డింగ్ దిస్ డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ బాక్స్ లో మీకు కామెంట్ తెలియజేయండి. మీ వెంటనే మీకు అందరికి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.